కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలమే నడుస్తోంది. అయితే ధనము ఖర్చు సంవత్సర ప్రారంభంలోనే గురుగారు వ్యయస్థానంలో ఉండి సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఖర్చుని బాగా సూచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చు చాలా బాగుంది. అయితే శని గారి యొక్క స్థితి సంచారము నవమంలో ఉన్నంత గొప్పగా లేదు, కేతువు గారు లేరు, అష్టమంలో రాహు కూడా లేరు, ఉద్దాన పతనాలు ఉంటాయి. ఇవన్నీ గురుబలం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సర్దుకుంటాయి. మిగతా గ్రహాల ప్రభావం ఎంతున్నప్పటికీ కూడా ప్రధాన గ్రహాల బలాలు తక్కువగా ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు అనేవి పడాల్సి వస్తుంది. అయితే గురువుగారు శుభకరంగానే ఉన్నారు. శుభకార్యాల మీద ఎక్కువగా ధనము ఖర్చు పెట్టేది కనిపిస్తోంది కాబట్టి ఈ ఖర్చు అనేది సంవత్సరం పొడుగుతూ ఉంటూనే ఉంటుంది. మరి దానికి తగినట్టుగా ఆదాయం ఎప్పుడు ఉంది అంటే గురువుగారు రాశిలోకి వస్తున్నారు. జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఎంత అదృష్టమైన కాలం మొదలవుతోందంటే అక్కడ వారు ఉచ్చలో ఉంటారు కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది విద్యార్థులకి.